ఇంత వేదిక మీద అర్చకులను పిలిపించి బ్రాహ్మణోత్సవం పిలిపించి వాళ్ళు స్పష్టంగా ఆశీర్వాదం ఇస్తుంటే ఇలా హిందూ ధర్మం గొప్పతనం సర్వే జన సుఖినోభవంతు అని చెప్పి ప్రతి వ్యక్తి ప్రతి ప్రాణి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకునే ధర్మమే నా హిందూ ధర్మం. గాడ్ బ్లెస్ యూ కాదు, సర్వే జన సుఖినోభవంతు. ఇది నా హిందూ ధర్మం యొక్క గొప్పతనం. కానీ ఆ మూర్ఖునికి ఏం రాదే, బ్రాహ్మణోత్సవంలో ఆశీర్వాదం తెలియదే. అక్కడ వేదికమైన నాయకులకు సిగ్గుండాలి కొంచెం. పోయి నీ భార్య పిల్లలు అడుగుండ్రి. అలా నిన్న వేదికమైన మహేష్ కుమార్ గౌడ్ గారు మీతో పాటు మీ నాయకులు పోయి మీ తుంగతుర్తి ఎమ్మెల్యే బ్రాహ్మణోత్సవం మీద హిందూ ధర్మం మీద మాట్లాడిన మాటలు తీసుకుపోయి మీ భార్య పిల్లల మీద నిలబెట్టి ఆయన మాట్లాడేది కరెక్టేనా? ఎంత ఆహ్లాదం పొందిరు వేదికమైన నాయకులు. అబ్బా చప్పలు కొడుతున్నారా? నిజంగా చప్పలు కొడుతున్నారు, కేరింతలు కొడుతున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. హిందూ ధర్మాన్ని ఏలన చేస్తే, బ్రాహ్మణోత్తముల యొక్క ఆశీర్వాదాన్ని ఏలన చేస్తే, బూతులు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ వేదికమైన నాయకులు చప్పలు కొడుతున్నారు. ఆనందం, రాక్షస ఆనందం పొందుతున్నారు. హిందూ సమాజం చూడాలి ఇవాళ, హిందూ సమాజం గుర్తించాలి ఇవాళ. కాంగ్రెస్ పార్టీ యొక్క ద్వంద్వ విధానాలు, కాంగ్రెస్ పార్టీ యొక్క హిందూ వ్యతిరేక విధానాలను ఇలా హిందూ సమాజం గుర్తించాలి. ఎన్ని రోజులకే పడుంటాం? అరే దేవుణ్ణి తిట్టిర్రు, దేవాలయాన్ని కూస్తున్నారు, సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తున్నారు, నిర్లక్ష్యం చేస్తున్నారు హిందూ సమాజాన్ని. చివరకు బూతులు తిట్టే స్థాయికి వచ్చిర్రంటే ఇలా తుంగతుర్తి నువ్వు ఎట్లా గెలుస్తావు చూస్తాం ఈసారి ఇండియా. నువ్వేదో అంటున్నావు కదా, నువ్వు ఎస్సీవా బీసీవా? ఫస్ట్ చెప్పు, నువ్వు ఎస్సీవా బీసీవా? దేవుడు ఒక్కడే. నేను అంటున్నా దేవుడు ఒక్కడే. నిజమైన క్రిస్టియన్స్ ఎవ్వరు కూడా ఈ భాష మాట్లాడరు. నిజమైన క్రిస్టియన్స్ మొదటి నుంచి క్రైస్తవంలో ఉన్నటువంటి ఎవ్వరు కూడా ఈ భాష మాట్లాడరు. ఇవాళ నువ్వేం చేసావు? తుంగతుర్తి ఎమ్మెల్యే నువ్వు ఈ దేవుని మోసం చేసి ఆ దేవుని దగ్గరికి పోయినావు. నువ్వు నీకు జన్మనిచ్చినటువంటి దేవుణ్ణి మోసం చేసి ఆ దేవుని దగ్గరికి పోయినావు. ఆ దేవుడు ఎప్పుడు శిక్షిస్తాను నేను? అరే ఆ దేవుని మోసం చేసి నాకొచ్చింది మూర్ఖుడు, ద్రోహి, దేవుల మోసం చేసే ద్రోహి అని చెప్పి నీకు శిక్షించడం స్టార్ట్ చేశారు. నీ పతనం తప్పదు, రాసి పెట్టుకో. నీ క్షమాపణ చెప్పాలని అవసరం హిందూ సమాజానికి అవసరం లేదు. ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి ఫస్ట్. ముఖ్యమంత్రి ఏమాత్రం నువ్వు ధర్మాన్ని నమ్ముకుంటే, నువ్వు హిందువు అయితే, ఆ వేదిక ఉన్న నాయకులు హిందువులైతే మీరు క్షమాపణ చెప్పండి. ఆయన వెంటనే పార్టీని సస్పెండ్ చేస్తారా, ఏం చేస్తారో ఆయన మీద వెంటనే క్రిమినల్ కేసులు పెట్టాల్సిందిగా ఇలా మత విద్వేషాలు రగిలించే ప్రయత్నం తుంగతుర్తి ఎమ్మెల్యే చేసిండు. ఆయన మీద వెంటనే క్రిమినల్ కేసులు పెట్టాలి. ఆయన శాశ్వతంగా ఎన్నికల్లో పోటీ ఇవ్వకుండా ప్రభుత్వం ఏం చేస్తుందో చర్యలు తీసుకోవాలి. తుంగతుర్తిలో నీ పతనం స్టార్ట్ అయింది బిడ్డ. నీ సంగతి చూస్తాం. ఇవాళ నా దేవుళ్ళని ధర్మాన్ని కించపరుస్తావా నువ్వు? హిందూ సమాజం ఏది మా సహనాన్ని, హిందూ సమాజం యొక్క సహనాన్ని పిరికితంగా భావిస్తే ఏం చేస్తామో కరీంనగర్లో చూపెట్టినాం, జిఎస్ఎంసీ ఎన్నికలు చూపెట్టినాం, మళ్ళా చూపెట్టబోతున్నాం, మళ్ళా చూపెట్టబోతున్నాం. మళ్ళా ఎలక్షన్ కమిషన్ మీరు అన్నాడు పెడితే నిండు రాజ్యసభలో అంబేద్కర్ అవమానించారు. నిండుగా రాజ్యసభలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను అవమానించారు. దానికి సమాధానం చెప్పారు బండి సంజయ్. దళితుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. దళితులు పెళ్లి చేసుకుని గుర్ర మీద ఊరైతే కొట్టి చంపిన చరిత్ర మీద ఉంది. కొట్టి చంపారు నిట్టనీరునా. మీరా దళితుల కోసం మాట్లాడేది? మీరా కాంగ్రెస్ కోసం మాట్లాడేది? అందుకోసం అని ఖబర్దార్. తుంగతుర్తికి వస్తావు, తుంగన పడి తొక్కుతారా? తుంగమడగాడి తొక్కుతారు. తుంగతుర్తి అంటే ఏమనుకున్నావు? పోరాటాల గడ్డ, నైజాంను ఉరికించిన గడ్డ, చరిత్ర. ఒక బిఎన్ గారు, ఒక స్వరాజ్యం గారు, ఒక మారోజు ఈరన్న, ఒక దామోదర్ రెడ్డి, నికర మందుల సమ్మెల్. ఇది పోరాటాల గడ్డకున్న చరిత్ర. ఇది నీకేం చరిత్ర? నువ్వు అడుగు, నువ్వు తుంగతుర్తి రా చెప్తా. నేను వస్తా కరీంనగర్ వస్తా. నేను దమ్ముడ చూసుకో. ఏం దళితులంటే నీకు, మాదిగలంటే నీకు ఇష్టం లేదా? మేము ఏ దేవునికి కించపరిచినాం? ఏ గుడి దగ్గర మేము అవమానపరిచినాం? మా గుళ్ళంటే ఇష్టం. నా జీవితం అంతా కూడా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. చిన్నప్పటి నుంచి జీతాలుండి బతికిన పరిస్థితులు, అర్ధాకలతో అలవడించిన పరిస్థితులు, అవమానాలు ఎదుర్కొన్న పరిస్థితులు. మంచినీళ్ళు కావాలంటే ఎర్రటెండ నడిచిపోతున్నాం, మంచిలు కావాలంటే మాదిగోళ్ళంటే నీళ్ళు పోయారని వేరే కులం పేరు చెప్పుకొని నీళ్ళు అడుక్కు తిన్న రోజులు ఉన్నాయి. అవి అనుభవించిన నేను. నీకేం తెలుసా? నీకేం తెలుసు?
మమ్ముల అందులో మందుల సామెత తిరిగి వస్తావా? ఏంది ఏమయ్యా ఇట్లా ఉండాలని ఇచ్చినాం గట్టే ఇచ్చిన అందుకే నా మధ్యలో కూడా బిగించారు. ఇది ఎట్లా ఉందని ఏటో తిక్కలు చేస్తున్నారు, మధ్యలో కూడా బిగించారు. నేను కూడా పెడతా ఆయన మీద, నేను కూడా కేసులు పెడతా, టీం మీద కేసులు, అన్ని కేసులు పెడతా, అట్రాసిటీ కేసులు పెడతా, అన్ని కేసులు పెడతా. నేను ఏ బ్రాహ్మణుని అనలేని చెప్తే ఏ బాబుల కథ వద్దుగా, ఎందుకంటే వాళ్ళకి ఒక అప్పీల్ చేసిన నేను దానికోసం వద్దు. చెప్పండి. ఇప్పుడు లేనే బండిసాయి కూడా ఆ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా సిగ్గులేదా అన్నాడు. మరి దానికి కూడా సమాధానం చెప్పాలిగా. మేమంతా దళితుల్లో కూర్చున్నవాడా అంటే ఒక సమాజాన్ని నీకు సిగ్గులేదట. ఆడ కూర్చున్న ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, అందరు ఉన్నారు. ఆ డయాస్ మీద కూర్చొని నవ్వుతున్నారంటే నవ్వకూడదా? మాట్లాడకూడదా? వాళ్ళని సిగ్గులేదంటావు ఏంటిది? నేను మాట్లాడిన వ్యక్తిగతమే, నో పార్టీ.